ఇక చూడండి ఆల్రెడీ మనం మొన్ననే చెప్పుకున్నాం కదా, సీఎం సచివాలయంలోకి వచ్చే ఎంట్రన్స్ గేటు మార్చబోతున్నారు, వేరే గేట్ నుంచి సీఎం వస్తాడు అని మనం చెప్పుకున్నాం కదా. దానికి తగ్గట్టే ఈరోజు మార్పులు చేర్పులు ఇవ్వాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారట. ఇందులో భాగంగా సీఎం కాన్వాయ్ ఎంట్రీని మార్చిరు, ప్రధాన ద్వారం మూసేసిరట. సచివాలయం నార్త్ గేట్ నుంచి ఇవాళ రేవంత్ రెడ్డి కాన్వాయ్ లోపలికి వచ్చిందట. వాస్తు మార్పుల్లో భాగంగానే ఇవి చేశారు అని తెలుస్తుంది. మనం ఆల్రెడీ మొన్ననే చెప్పుకున్నాం. వాస్తు మార్పుల్లో భాగంగా ఆయన ఎంట్రీ గేటు అంటే ఎంటర్ అయ్యే గేటు, ఎగ్జిట్ అయ్యే గేటు మారుస్తున్నారు. ఇక నుంచి మెయిన్ గేట్ నుంచి లోపలికి రారు అని చెప్పుకున్నాం. దానికి తగ్గట్టే ఈరోజే ఆ మార్పులు అయితే స్టార్ట్ అయినాయట. మరి గతంలో ఆయన కేసీఆర్ కూడా వాస్తు అనే ఉన్న సచివాలయాన్ని కూలగొట్టి కొత్త సచివాలయం కట్టిండు. మరి ఈ సచివాలయాన్ని కూడా వాస్తు బాగాలేదని మరి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఆయన ఎంట్రన్స్ గేట్ని అయితే మార్చారట. రేవంత్ రెడ్డి కూడా కాస్త వాస్తు పిచ్చి అయితే ఉంటుంది. సరే, వాస్తు మీద కాస్త నమ్మకం అనేది ఉంటుంది. గతంలో ఆయన పీసీసీ చీఫ్ అయిన తర్వాత ఇక్కడ గాంధీ భవన్ కూడా వాస్తు మార్పులు చేసిరు. మరి ఆ వాస్తు మార్పులతోటి అధికారంలోకి వచ్చినని భావిస్తున్నట్టున్నారు. మరి సరే, ఇక ఎవరి వాస్తు వాళ్ళది, ఇక మనం ఏం చెప్తాం. కానీ కాకపోతే ఇక్కడైతే ఈ కాన్వాయ్ ఎంట్రీ అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారిందట. లంక బిందెలు దొరికాయా అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. సచివాలయంలో అన్నీ బాగానే ఉన్నాయి, మార్పులు చేయాల్సిన అవసరం ఏమంది అని కూడా కొంతమంది విమర్శలు అయితే చేశారట. మనం అప్పట్లో చూసినాం, ఇక్కడ లంకె బిందెలు అని వస్తే ఏం లేవు, అన్నీ ఖాళీ బిందెలే ఉన్నాయని. సరే, అవి ఆ కామెంట్ల మీద చాలా నెగటివ్ ట్రోల్స్ అయితే చాలా వచ్చినాయి. అది ఎట్లా ఉన్నప్పటికీ వాస్తు మార్పులు అనేది మరి మళ్ళీ ఈ సచివాలయాన్ని కూలగొడతారని కూడా కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి వాస్తు పేరిట లాస్ట్ టైమే ఆయన ముఖ్యమంత్రి 1000 కోట్ల దాకా ఖర్చు పెట్టిండు. మరి ఇప్పుడు ఈయన ఇంకేమైనా ఖర్చు పెడతాడా అని కూడా డౌట్లు అయితే వస్తున్నాయి.